నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మనాయుడుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ హాజరు. కోటపట్నంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నేడు విడుదల చేసిన ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫలితాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 97% ఉత్తీర్ణత. డీటెయిల్స్ చూస్తే సాధారణ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వందలాదిగా టీడీపీ శ్రేణులు పాషం సునీల్ కుమార్ కు మద్దతు ఇస్తూ గ్రామం పసుపుమయంగా మారింది. గ్రామంలో ప్రచార రథంపై అభివాదం తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని గ్రామస్తుల్ని కోరారు. మహిళలు అడుగడుగున హారతలు ఇస్తూ నీరాజనాలు పలికారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందించనున్న సంక్షేమ పథకాలని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తమరెడ్డి, పలకాటి భాస్కర్ రెడ్డి, వాకా విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆడపడుతుల మాంగళ్యాన్ని నువ్వే చేతులు తీయేస్తున్నావు ఈ మందు పోయించి మా వాళ్ళందరూ కూడా. అట్లాగే తల్లి అన్ని అబద్ధాలే. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా వేసుకున్నాం. ఎవరైనా చనిపోతే అప్పటికప్పుడు 5,000 రూపాయలు ఎత్తుబడికి ఇస్తున్నాం. తర్వాత నెల రోజుల లోపల 1,95,000 అకౌంట్లో వేసేవాళ్ళం. ఇప్పుడు ఆ చంద్రన్న బీమా ఉందమ్మా? ఉందా? అట్లాగే మా ఉదాహరణ ఒకటి, మీరు సంక్రాంతి పండుగ వస్తే స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చేవాడు సంక్రాంతి కార్యక్రమం బాబు గారు. దాంట్లో చక్కెర ఏమా పప్పులు అన్ని ఉండేటి. ఇప్పుడు ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారా? ఇట్లా అంటే నువ్వేం చేసావు, మనకి ఏం చేశాడు ఆయన చెప్పండి. జగన్ ఏం చేశాడు? నేను నిలబడుతున్నానమ్మా, నా గుర్తు సైకిల్ గుర్తమ్మా. అలాగే ఎంపీగా ఎన్డీఏ అభ్యర్థి నిలబడుతున్నాడమ్మా, ఆయన గుర్తు కమలం గుర్తమ్మా. ఒకటి సైకిల్ గుర్తుకి, ఒకటి కమలం గుర్తుకి వెయ్యాలని చెప్పి అందరూ కోరుతున్నానమ్మా. సరేనాయా? అట్లాగే తల్లి ఈరోజు మనందరం కూడా గతంలో మనందరం నెల్లూరు జిల్లాలో ఉన్నాం. కానీ పెద్ద మనిషి వచ్చి మనపై తిరుపతి జిల్లాకు మార్చాడు. అంటే మీరు ఏదైనా కలెక్టర్ కావాలంటే తిరుపతి పోవాలా, ఎస్పీని కావాలంటే తిరుపతికి పోవాలా, ఏదైనా ఆఫీసర్ కావాలంటే తిరుపతి పోవాలా. నేను అడిగి చెప్తాను తల్లి, రేపు మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ధర్మాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు కలుపుతామమ్మా. నెల్లూరు జిల్లాలోనే గూడూరు కలుపుతాం. మనం తిరుపతి మనకు వద్దు, అవసరం లేదమ్మా. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మాకు చేయాల్సిన అవసరం ఉందమ్మా. అవసరం అయితే పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉందమ్మా. అట్లాగే తల్లులారా, పెన్షన్ అమ్మా మొన్న ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు ఆపేశాడు పెన్షన్. నీ డబ్బులు లేకుండా నీ గవర్నమెంట్లో నువ్వు ఓటదే తీయలేక చంద్రబాబు నాయుడు రేపు సాగులు పెట్టలేదమ్మా. చంద్రబాబు ఆపేశాడు, వాలంటీర్లు ఇద్దండి. మేము చెప్పింది ఒకటే, వాలంటీర్లైనా మేము మీ ఉద్యోగాలు ఏడకపోవు, వాలంటీర్లు మేము కొనసాగిస్తాం. ఇప్పుడు 5,000 రూపాయలకి మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నాడు. మేము 10,000 ఇస్తాం, మేము కార్యకర్తలుగా వాడుకోం. మేము చెప్పేది ఒకటే,
మా ప్రజలకు సేవ చేయండి, మా ప్రజలకు న్యాయం చేయమని చెప్పి తప్ప మేము వాళ్ళు మా కార్యకర్తల్లో వాడుకోమని చెప్పి వాలంటీర్లు కూడా తెలియజేస్తున్నామమ్మా. అందించాలంటే మీరందరూ కూడా ఈసారి దేనికి కొట్టేయాలమ్మా? దేనికి? ఒక ఇద్దరు సైకిల్ కోటేసి గెలిపించిన తెల్లరా. మళ్ళీ మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా మీ నాయకుల ద్వారా లేకపోతే మీరున్నాక నేరుగా చెప్తే అవన్నీ కూడా రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తానమ్మా. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనే విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన పూడి మస్తానయ్య జ్ఞాపకార్థంగా ఆయన భార్య సుబ్బమ్మ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు, కుంకుమల్ని జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు సమక్షంలో ఉభయదాతల్ని సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో ఆదరణ వచ్చిందని, దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పండగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్, సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. లెక్కలు ఉంటాయమ్మా. కోట పట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో
2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు గోవిందపల్లి వాస్తవులు పూడి మస్తానయ్య గారి జ్ఞాపకార్థంగా కీర్తిశేషులు ఆమె వాళ్ళ ధర్మపత్ని సుబ్బమ్మ గారు ఈరోజు అన్నప్రసాద వినియోగాన్ని పెట్టించారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం చక్కగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాతల ముందుకు వచ్చి మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా సరే, ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే, అన్నప్రసాదానికి మట్టుకు ఎవరైనా ముందంజలో ఉంటే అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు. కావున ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంటి వారు దాతయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ మంచి సేవా కార్యక్రమంలో ముందంజలో ఉంటే అన్ని విధాల భగవంతుడు వాళ్ళ కష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా కలగజేస్తారని, ముందు ఆరోగ్యం అన్నీ కూడా ఆనందంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నేడు విడుదల చేసిన ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫలితాల్లో తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 97% ఉత్తీర్ణత వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ రామానుజాచార్యులు తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు 37 మందికి 33 మంది ఉత్తీర్ణత సాధించగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 37 మందికి 36 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. గత ఏడాది ఉత్తీర్ణతతో పోల్చుకుంటే ఈ ఏడాది 10% పెరిగిందని తెలిపారు. ఈ ఫలితాలకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, పాఠశాల సిబ్బందికి అభినందన తెలిపారు. ఈనాడు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పరీక్షా ఫలితాన్ని విడుదల చేశారు. మన వాకాడు అంబేద్కర్ గురుకులంలో సెకండ్ ఇయర్ 36 మంది అపీర్ అయ్యారు. దాంట్లో 37 మంది పరీక్ష రాశారు, 33 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. 94% వచ్చింది. జూనియర్ ఇంటర్ వాళ్ళు 37 మందికి 36 మంది పాస్ అయ్యారు, 97% వచ్చింది. మామూలుగా అయితే ఆ సీనియర్ ఇంటర్లో కానీ జూనియర్ ఇంటర్లో కానీ ఎంఈసీ, సిఈసీ కలిపి చెప్పాము. సిఈసీగా తీసుకుంటే 24 మందికి 22 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. అదే సీనియర్ ఎంఈసీలో 11 మందికి 11 మంది పాస్ అయ్యి 100% సాధించారు. జూనియర్ ఇంటర్లో సిఈసీ వాళ్ళు 24 మందికి 24 మంది పాస్ అయ్యి 100% సాధించారు. జూనియర్ ఇంటర్లో 13 మందికి 12 మంది పాస్ అయ్యి 92% తెచ్చారు. గత సంవత్సరం కంటే ఈసారి దాదాపుగా 10% రిజల్ట్ అనేది పెరగడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి, సహకరించిన పాఠశాల సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఎన్నికల అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, సుళ్లూరుపేట ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ సింగిల్ గా వస్తుందంటూ చెప్పుకుంటున్న ఆ పార్టీతో జత కట్టేందుకు ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదన్నారు. వారి ఆలోచన విధానం నియంత పాలన చేస్తూ ప్రజల్ని, ప్రతిపక్షాలని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈ రోజు నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో 3 పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం మరి వెనుకబడి, అంటే ఆయన రివర్స్ స్టాండింగ్ అనేది రివర్స్ పరిపాలన కొనసాగుతా ఉందో ఈ రాష్ట్రంలో, మరి ఒక నెల రోజుల్లో దానికి మరి అంతం పలకపోతా ఉందని చెప్పి కూడా మనందరం కూడా మీకు అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కార్యకర్త, సీనియర్ నాయకులు ఎవరు కూడా ఎవరిని వదలకుండా
రెడ్డి గారి ఎన్డీఏ అభ్యర్థులుగా వాళ్ళిద్దరిని కూడా మేము ముందుకు తీసుకురావడానికి జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మి ఓట్లు వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ దాని ఫలితం ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చెవి చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ గురించి చెప్పాలంటే ఈ రోజు నుంచి ఎన్నికల దాకా ప్రతిరోజు కూడా మనం చూపుతున్నటువంటి పూర్తిగా ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మనందరం కూడా గత 4.5 సంవత్సరాలుగా కష్టపడ్డాం. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అటు మండల కమిటీలు కానీ, శక్తి కేంద్రాలు కానీ, బూత్ స్థాయి కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసి నిత్యం ప్రజల్లో ఉంటూ కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏ ఒక్కరు కూడా బయట తిరగలేని రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త బయట తిరిగి ప్రజలకు సేవ చేసేటువంటి రోజుల్లో మనం కూడా చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం పైన మనం పోరాటం చేస్తూ నిత్యం కూడా మన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మనలో అనేక మంది ఎంపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్న శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా 50 నుంచి 60 మంది ప్రతినిత్యం ఎమ్మెల్యే అభ్యర్థులు మేమే అనుకుని ప్రజల్లో పనిచేసేటువంటి పరిస్థితిని చూశాం. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఏదైతే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో మనతో కలిసి వచ్చినటువంటి మిత్ర పక్షాలైనటువంటి జనసేన మరియు తెలుగుదేశం పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా మనం ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపు తథ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ అటు ప్రచారంలోనూ ఇటు నాయకులను కలుపుకుంటూ వెళ్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా తన మార్కును చూపుతుంది. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సుళ్లూరుపేట నియోజకవర్గంలో ఆమె విజయం తథ్యమని, అలాగే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈసారి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి గెలుపునకు చేకూరుస్తారని వారు తెలియజేశారు. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసాం. అప్పుడు మన నాయకులు నారా చంద్రబాబు వెనక్కి పడిపోతున్నాడు. హెడ్ క్వార్టర్ కదా, హెడ్ క్వార్టర్లో ఉన్నాడు. సృష్టికర్త, రాజకీయ ధురంధరుడు, అవరోధాలను సైతం అవకాశాలుగా మార్చుకున్న రాజకీయ నాయకుడు, ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సూలూరుపేట నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి నెలవల విజయశ్రీ గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నెలవల విజయశ్రీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడి ప్రతి మండలాల్లో 6 మండలాలు 2 మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి కార్యకర్త, నాయకులు ఉత్సాహంగా పాల్గొని ఆమె గెలుపు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆమె గెలుపు తథ్యం. ఖచ్చితంగా ఆమె గెలుపు గెలుస్తుంది. ఆమె అసెంబ్లీ స్థాయికి పోయి అధ్యక్ష అనే పరిస్థితి కూడా ఆయనకి కనబడుతుంది.
అదే పరిస్థితిలో మేమందరం ఆ అడుగుజాడల్లో నడిచి అట్టే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరినీ కలుపుకొని అందరూ సమానంగా ఆయనకి ఎన్నుండి కృషి చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉండి ఆయన వెంటే ఉండి మేము పార్టీకి ఎంతో కృషి చేసి నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఏ సమస్య అయినా ఆమె దృష్టికి తీసుకెళ్ళి అమ్మా ఇట్లున్నది మా పరిస్థితి, ఈ గ్రామానికి చేయాలా, మా మండలంలో ఈ పరిస్థితి ఉందని చెప్పి ఆమెకి చెప్పుకొని ఆమె ద్వారా ప్రతి పంచాయతీలోనూ ప్రతి కార్యకర్తలకి ప్రతి ఓటర్స్కి న్యాయం చేస్తామని మరీ కోరుకుంటున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మన నియోజకవర్గం బాగుపడాలంటే నెలవల విజయశ్రీ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రతి నాయకులు, కార్యకర్తల్ని కోరుకుంటూ మనం అందరమే గట్టిగా సమిష్టిగా కృషి చేసి అటు చంద్రబాబు నాయుడిని, ఇటు నెలవల విజయశ్రీ గారిని ఎమ్మెల్యేగా, అటు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ప్రతి కార్యకర్తని వినియోగించుకుంటూ ప్రతి నాయకుడిని వినియోగించుకుంటున్నాను. డిజిటల్ పేమెంట్స్ అమలు చేయకుండా మద్యం దుకాణాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని రాష్ట్రంలోని మహిళలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని నిషేధం చేయకపోగా ప్రభుత్వమే మద్యం దుకాణాన్ని నడుపుతూ నాసిరకం జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మడం ద్వారా వేలాది మంది మృత్యువాత పడ్డారని, అదేవిధంగా వేలాది మంది అనారోగ్యానికి గురి అయ్యారని ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో నిర్వహించి సర్వే ద్వారా వెల్లడైందని వివరించారు. 20 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణానికి చెల్లించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ తీసుకువచ్చిన మద్యం పాలసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అతని అనుచరులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వాసుదేవరెడ్డిని తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇదంతా జగన్ గారికి చెందాల, ఇంక వేరే వాళ్ళు పోయేదాంట్లే. జగన్ మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ చేయాలంటే అవి లెక్కలు వస్తాయి. ఆ లెక్కలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వ్యూహాన్ని పొంది ఆ డబ్బులు కూడా సొంత బ్రాండ్ తయారు చేసి కల్తీ మద్యం తయారు చేసి ఈరోజు దాదాపు 30,000 మంది ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే కల్తీ మద్యం జగన్ మద్యం, జే బ్రాండ్ మద్యం. అలాగే 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది నాది కాదు, నా లెక్కలు కాదు, ఇది ఒక సర్వే సంస్థ చేసిన లెక్కలు నేను చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా మా యొక్క ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచి నువ్వు ఎన్ని రోజులు పరిపాలిస్తారని చెప్పి నేను మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నవంబర్ 9న 2021 రాత్రే మీరు 312, 318 జీవోల్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మద్యం అమ్మకాల మీద వచ్చేటువంటి డబ్బంతా కూడా జగన్ రెడ్డి మరో 20 ఏళ్ళు తాకట్టు పెట్టాడు. దీన్ని మద్యం ప్రాన్స్ని సచివాలయమే కాదు, మనల్నే కాదు, మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నటువంటి మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు జాతీయ R&B రహదారుల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రోడ్డు చుట్టుపక్కల రోడ్డు పక్కన కూడా మద్యం దుకాణాలు ఈరోజు తెలుస్తున్నారని చెప్పి, మద్యం దుకాణాలు అంటే బార్లు తెలుస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వాసురెడ్డి, ఈయన చైర్మన్, దేనికి ఏపీ బ్రావరీస్ కార్పొరేషన్ చైర్మన్ వాసురెడ్డి కనుసైగల్లో ఇది జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు కూడా మద్యం నిల్వ చేసేది వాసురెడ్డి. కాబట్టి ఈ వాసురెడ్డిని బర్తరఫ్ చేసి ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, రాబోయేది ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఈ 3 వస్తున్నారు. మీ అంతు చూస్తారు, మిమ్మల్ని వదలరు. మీరు ఎక్కడ దాక్కున్నా మీ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా బయట తీసుకొచ్చి మీ భోగతాన్ని తెలుగు ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.
2019 ఎన్నికల సమయంలో పూర్తి మద్యపాన నిషేధం చేసే 2024 ఎన్నికలకు వస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యపాన నిషేధం పేరుతో నేడు రాష్ట్రంలోని ప్రజల్ని కొల్లగొడుతున్నాడు. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా కానీ ఈ మద్యం పేరిట ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతున్నది. కల్తీ మద్యం అమ్మి వేల మంది మహిళల మాంగళ్యాన్ని తెంపేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఈరోజు ప్రతి ఒక్క తోగుడు బండి వాళ్ళ దగ్గర కూడా మా డిజిటల్ పేమెంట్ అనేది ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం దుకాణాల్లో మాత్రం ఈరోజు డిజిటల్ పేమెంట్ లేకుండా వచ్చే ఆదాయాన్ని మొత్తం ఆయన తాడేపల్లిగూడెం ప్యాలెస్కి తరలించుకుపోతున్న చరిత్ర ఉన్నది. ప్రత్యేకించి మన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అనే ఒక ఉన్నాడు. అతనైతే పూర్తిగా జే బ్రాండ్లు కావచ్చు, అలాగే జే గ్యాంగ్లు కావచ్చు, పూర్తిగా అతని అదుపులోకి తీసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనుషులకే మద్యాన్ని ఇవ్వడం కానీ వాళ్ళ కంపెనీలకి లైసెన్స్ ఇవ్వడం కానీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకి అక్రమ మద్యాన్ని తరలించేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాసుదేవరెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెంలో అయితే సుమారు 25 మంది మహిళలు వాళ్ళ పసుపు కుంకుమను కోల్పోవడం జరిగింది కేవలం నకిలీ మద్యం తాగి. ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలంతా తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఒక పక్క అమ్మఒడి అని చెప్పి 15 అని చెప్పి 13 తగ్గించారు. నానబుడ్డి పేరుతో ఈరోజు నకిలీ మద్యాన్ని అలాగే జేబ్రాండ్ పేరుతో ఎంతో తీసుకొని వచ్చి రేట్లు పెంచి ఈరోజు అమ్మఒడి పేరుతో ఇచ్చిన దానికంటే డబ్బులు త్రిపులుగా లాక్కుంటున్న విషయం కూడా మహిళలు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మహిళలంతా తరిమి కొట్టే రోజు రాబోతుంది. మరో 30 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే గ్రహణం వీడిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఈ నకిలీ మద్యంలో జరిగే నష్టాల గురించి ప్రతి గ్రామాన్ని వివరించి రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. 10 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రతి నెల ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో తనని కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో వైద్యులు గర్భిణులు మరియు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వైద్యానికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని, వాటిలో ముఖ్యమైనదిగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బాలింతలు మరియు గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, వైద్యులు రాజా తదితరులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీ కష్టంగా ఉంటే మీ ఆశా వాళ్ళకి, మీ ఏఎన్ఎంస్ చెప్తే సచివాలయంలో వాటిని తయారు చేసి ఇస్తారు. సో వాటిని ఎవరైనా లేకుండా ఉంటే అందరూ కూడా తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకే ఉపయోగం. సో ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక ఇన్ని సంవత్సరాలుగా జయప్రదంగా చేస్తున్నందుకు మా ఆసుపత్రి తరఫున జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్, సిబ్బంది అందరికీ కూడా, మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి మన డాక్టర్ హరిప్రసాద్ ఈరోజు మీకు ఈ ఆహారాన్ని దాతగా నిలిచి మీకు సప్లై చేస్తున్నారు. ఆయనకి కూడా ఆయన అనేక ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల్లో గూడూరులో పాల్గొంటూ ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో వారి మనసు అలాంటిది, సహాయం చేయాలి అనేటటువంటి గుణము డాక్టర్ హరిప్రసాద్. దాంట్లో భాగంగా ఈరోజు సో ఆయన కుటుంబము, ఆయన అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జన విజ్ఞాన వేదిక అందరికీ కూడా నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ పెద్దలందరికీ మరియు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు శ్రీ రాజేంద్ర కుమార్ గారికి, వారి యొక్క సంస్థ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు రాజా గారికి మరియు రవికుమార్ గారికి కూడా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ హరిప్రసాద్. గూడూరులో గాంధీ బొమ్మ దగ్గర సిద్ధు అలర్జీ
ఊపిరితిత్తుల హాస్పిటల్ అని గత 24 సంవత్సరాలుగా స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నాము ఊపిరితిత్తుల నెమ్ము సంబంధ వ్యాధులకు. సో రాజేంద్ర కుమార్ గారు ఇలా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని జరిపించడం అనేది అది చాలా గొప్ప విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక పక్క ఆయన వృత్తిని మరియు ఉద్యోగాన్ని మళ్ళీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ మంచి సిబ్బంది వాళ్ళతో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇవే కాకుండా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాంటి బాధ్యతను కూడా తీసుకుని సామాజిక బాధ్యతగా వాళ్ళకి ఉన్న అపోహలను తొలగించి వాళ్ళ శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచడానికి వాళ్ళు తమ వంతుగా జన విజ్ఞాన వేదిక ద్వారా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు రాజా గారు చెప్పింది మీరు చాలా చక్కగా చెప్పారు సార్. మీరు ఈ సందర్భంలో ఒక టెస్ట్లే కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ని, మంచి సమాచారాన్ని కూడా ఈ సిజేరియన్లు ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేయించుకోకూడదు, నార్మల్ డెలివరీకి ఎందుకు అనేటువంటి విషయాలు చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా తప్పకుండా పాటించండి. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంచి అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మంచి సర్వీస్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ మనకు అకౌంట్లో పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని డబ్బులు వేయడము, ఇవన్నీ కూడా గొప్ప విషయాలే. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక అపోహ పోగొట్టుకోవద్దు, ఒక అపోహలో ఉండద్దు. ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఏదో గొప్పగా ఉంటాయి, ఇవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చదివిన డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్లో చదివిన డాక్టర్లు అందరం కలిసి ఒకే మెడికల్ కాలేజీలో చదువుకొచ్చినటువంటి వ్యక్తులమే. కాకపోతే కొంతమంది ఇలా సేవ చేయాలి ప్రజలకని గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరితే కొంతమంది ప్రైవేట్గా వెళ్తారు. కానీ సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా బ్రహ్మాండంగా కష్టపడి ఆ పేషెంట్లకు పూర్తి న్యాయం చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఇప్పుడు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ సమానంగా కూడా ఇక్కడే దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మనాయుడుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషా సునీల్ కుమార్ హాజరు. కోటపట్నంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నేడు విడుదల చేసిన ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫలితాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 97% ఉత్తీర్ణత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. We'll